ఇంట్రెస్టింగ్ ఇష్యూగా మారింది. ప్రస్తుతానికైతే ముద్దు కృష్ణారెడ్డి 4632 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతూ ఉన్నారు. ఒక్కసారి దీనికంటే ముందు మనం విజయం సాధించిన తర్వాత టీడీపీ పులివెందుల జడ్పీటీసీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఏం మాట్లాడారు మరొకసారి చూద్దాం. భారీ మెజార్టీతో గెలిచామండి. మేము మా సంక్షేమ పథకాలు ఎర్రవల్లె చెరువుకు నీళ్లు ఇవ్వడం వల్ల మాకు ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారండి. నిజంగా మీరు సాధించిన విజయం చాలా గొప్ప విజయం. అవునండి, తిరగరాశాము చరిత్రను. మేము సంక్షేమ పథకాలు ప్లస్ మేము ఇచ్చిన అది ఎర్రవల్లె చెరువుకు నీళ్ళు ఇచ్చాం కదండి. మీరు మీ ఎన్నికల దగ్గర నుంచి చూస్తున్నా, మీరు అడుగడుగున ప్రతి ఒక్కరిని టచ్ చేస్తున్నారు, మీరు వెళ్తున్నారు ముందుకి. అంటే మీ ఇంత అంటే అక్కడ పోటీ చేయడానికి కూడా భయపడే పరిస్థితుల్లో మీరు పోటీ చేశారు. ఎలా ఈ విజయాన్ని ఎలా చూస్తారు? అసలు ఈ విజయాన్ని నేను అసలు ఈ జనాలు తీర్పు, అదే మా ప్రజలు ఓటర్ల తీర్పు చాలా బాగా ఇచ్చారండి. బాగా మెజార్టీతో గెలిచానండి. అంటే ఇప్పటికి బ్రేక్ అయినట్టేనా ఇది? ఇక్కడ ఈ పులివెందుల్లోన ఆధిపత్యానికి బ్రేక్ అయినట్టేనా? ముందు వాటి గురించి మీరు చెప్పండి. చాలా ఆనందంతో మాట్లాడుతూ ఉన్నారు. అనంతరం ఆవిడ డిక్లరేషన్ ఫామ్ తీసుకుంటున్న దృశ్యాలు కూడా స్క్రీన్ మీద చూస్తున్నాం. తర్వాత వైసీపీ కూడా స్పందించింది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఇది గెలుపు కాదు అంటూ ఉన్నారు. సో టీడీపీకి గుణపాఠం చెప్దాం అంటూ ఉన్నారు. వైసీపీ శ్రేణులు ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దని, ముందుకు ఇదే విధంగా పనిచేసుకుంటూ వెళ్దామని, వచ్చే ఎన్నికల్లో మనం విజయం సాధిస్తామని కూడా అవినాష్ రెడ్డి అంటూ ఉన్నారు. ఒకసారి అవినాష్ రెడ్డి మాట్లాడిన తర్వాత మా కొలీగు శివ దగ్గరికి వెళ్దాం ఒంటిమిట్ట రిజల్ట్కి సంబంధించి. నిజమైన పోటీ జరిగి ఒక 5 ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలిచినా కూడా వారికి ఎనలేని తృప్తి, సంతోషం ఉండేది. మాకు ఎనలేని బాధ ఉండేది నిజమైన పోటీ జరిగింటే. కానీ ఈ మాదిరి పోలీసుల సంపూర్ణ సహాయ సహకారాలతో వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఈ 15 బూతుల దగ్గర పెట్టి, బూతులు ఎదురుగానే వాళ్ళని పెట్టి, మా పోలింగ్ ఏజెంట్లు లోపలికి పోకుండా అడ్డుకొని ఏజెంట్ ఫారాలు చించి, నిజమైన ఓటర్లు లోపలికి పోకుండా వాళ్ళ దగ్గర బలవంతంగా ఓటర్ స్లిప్పులు లాక్కొని లోపలికి వెళ్ళి దొంగ ఓట్లు వేసి, మరి ఈ మాదిరి జరిగిన దాన్ని ఎలక్షన్ అంటారా? దీన్ని ఎలక్షన్ అంటారా లేకుంటే ఇంకేమైనా అంటారా? మీరు గెలిచినామని చెప్పి మీరు అనుకోవాల్సిందే తప్ప ప్రజలు అనుకునే పరిస్థితే లేదు. ఎందుకంటే పాపం ప్రజలు ఓట్లు వేసింటే కదా మీరు గెలిచినామని కేవలం మీరు అనుకోవాల్సిందే. మీ దొంగ ఓటర్లు కూడా కనీసం మీరు గెలిచినారనుకోరు, ఎందుకంటే వాళ్ళతోనే మీరు దొంగ ఓట్లు వేయించారు కాబట్టి. పులివెందుల మండల ఓటర్లు అసలే అనుకోరు, ఎందుకంటే వాళ్ళతో ఓటే వేయించలేదు కాబట్టి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పోలింగ్ ఏజెంట్లను లోనికి రానివ్వకుండా, అదేవిధంగా నిజమైన ఓటర్లను లోనికి రానివ్వకుండా చేసుకున్న దాన్ని పోలింగ్ అంటారా? ఓటింగ్ అంటారా? దీన్ని ఎలక్షన్ అంటారా? సో దీన్ని ఎలక్షన్ అంటారా లేదా అనే విషయాన్ని నేను మీ విజ్ఞతకే వదిలేస్తా అన్నా. నిజంగా ఇది అనైతికమైన ఎలక్షను. నిజంగా ఇది ఒక ఫార్స్, అబ్సల్యూట్ ఫార్స్ ఇది ఈ ఎలక్షన్ అనేది. సో నేను వైసీపీ కార్యకర్తలందరినీ నేను మనవి చేస్తా ఉన్నా, ఎవ్వరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. వీరికి గుణపాఠం చెప్పే టైం మనకు కూడా వస్తుంది. కానీ ఆ రోజు మనం ఈ మాదిరి దొంగ ఓట్లతో కాదు, మనం ఎప్పుడూ చేసే మాదిరి నిజమైన ఓటింగ్తోనే నిజమైన ఓటర్తో ఓటు వేయించి వీళ్ళకు గుణపాఠం చెప్దాము. తప్పకుండా ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎవ్వరు నిరుత్సాహపడద్దండి, ఎవ్వరు బాధపడద్దండి. ఎవరు బాధపడద్దు, ఎవరు నిరుత్సాహపడద్దు, ఎవరు అధైర్యపడద్దు. టీడీపీకి గుణపాఠం చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయి. అసలు మన ఓటర్లని పోలింగ్ బూత్ లోపలికి కూడా అనుమతించకుండా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చిన ఓటర్లందరి చేత లోపల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రిగ్గింగ్ చేసి ఓట్లు వేయించుకుని పోలీసులని అడ్డం పెట్టుకుని వాళ్ళు గెలిచిన విజయం ఇది. దీని విజయం కింద మనం పరిగణించాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదంటూ పార్టీ శ్రేణులందరికీ కూడా ఒక ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అవినాష్ రెడ్డి. పులివెందుల జడ్పీటీసీ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయిన తర్వాత
ఒంటిమిట్టలో కూడా పరాజయం దిశగా సాగుతున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఒంటిమిట్ట అండ్ పులివెందుల జడ్పీటీసీ స్థానాలను గెలిపించే బాధ్యతను తన భుజాన వేసుకున్న ఆ అవినాష్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఇక దీని తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో విపరీతంగా కొద్దిసేపటి క్రితం నుంచి ఒకటి రన్ చేస్తూ ఉన్నారు. అదేంటంటే ఓటుతో పాటు పులివెందుల ఓటర్ చూసిన కృతజ్ఞత చూసి కౌంటింగ్ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారంటూ ఒక స్లిప్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో చూపిస్తూ ఉన్నారు. అదేంటంటే 30 సంవత్సరాల తర్వాత ఓటు వేశాను, అందరికీ దండాలు అంటూ వన్ ఆఫ్ ది ఒక ఓటర్ పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో తన బ్యాలెట్తో పాటు ఒక వైట్ పేపర్ మీద రాసి దానిలో వేసినట్టున్నాడు. సో ఆ కాపీ అక్కడ పులివెందుల కౌంటింగ్ సెంటర్ దగ్గర నుంచి బయటకు వచ్చినట్టుంది. దాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. ఒకసారి ఫేస్బుక్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త మృదుల, ఒక్క నిమిషం జూమ్ చేయండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్త మృదుల బొప్పన ఉప్పలపాటి అనే టీడీపీ కార్యకర్త పోస్ట్ చేసిన ఒక పోస్ట్ని మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడొచ్చు. దానిలో ఓటుతో పాటు పులివెందుల ఓటర్ చూపిన కృతజ్ఞత చూసి కౌంటింగ్ అధికారుల ఆశ్చర్యం వ్యక్తం చేశారు అంటూ ఒక స్లిప్ని ఆవిడ పోస్ట్ చేశారు. ఒకసారి ఆ స్లిప్ని జూమ్ చేయండి. ఒకసారి కెమెరా ఒకసారి ఆ స్లిప్ కనిపించేటట్టు చూపించండి. ఒకసారి కింద స్లిప్ చూపించండి. ఆ స్లిప్లో 30 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఓటు వేశాను, అందరికీ దండాలు. 30 సంవత్సరాల తర్వాత ఓటు వేశాను, అందరికీ దండాలు అంటూ పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల సమయంలో ఒక ఓటర్, అంటే గత 15 ఏళ్లుగా ఏకగ్రీవం అవుతున్న సందర్భంలో తన ఓటు హక్కును వినియోగించుకోలేని సందర్భంలో తన వేలు మీద సిరా చొక్కను కూడా చూసుకోలేని ఆ పరిస్థితుల్లో ఉన్న ఆ ఓటర్ 30 సంవత్సరాల తర్వాత వచ్చి ఓటు వేశాను, అందరికీ దండాలు అంటే అది 15 ఏళ్ల నుంచి ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయని చెప్తున్నారు. కానీ ఓటర్ 30 సంవత్సరాల తర్వాత ఓటేశానని అందరికీ దండాలంటూ ఆ స్లిప్ మీద రాసి దాన్ని తన బ్యాలెట్తో పాటు దానిలో కౌంటింగ్ బాక్స్లో వేసినట్టున్నారు. సో ఆ బ్యాలెట్ను ఓపెన్ చేసిన తర్వాత కౌంటింగ్ చేసే సందర్భంలో అక్కడ కౌంటింగ్ సిబ్బంది అధికారులు దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ స్లిప్ను తీసి బయట టీడీపీ వాళ్ళకి ఇచ్చినట్టున్నారు. బహుశా దాన్ని టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో రన్ చేస్తూ ఉన్నారు. అంటే బహుశా ఆయనకు 30 ఏళ్ల నుంచి అక్కడ ఓటు వేసే అవకాశం లేనట్టుగా ఉంది. 15 ఏళ్ల నుంచి అంటే ఏకగ్రీవం జరుగుతోంది. మరి అంతకుముందు 15 ఏళ్ళు ఆయన ఎందుకు ఓటు వేయలేదు అనేది నాకు అర్థం కాలేదు. బహుశా అప్పుడు కూడా ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉన్నాయా, ఆయన ఓటు వేయడానికి బయటికి రానిలేదా, లేకపోతే ఆయన ఓటుని వేరే వాళ్ళు ఎవరైనా వేశారా అనేది తేలాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఆయన ఆమె అన్నది కూడా క్లారిటీ లేదు. ఈ స్లిప్ వేసింది మగ ఓటరా ఆడ ఓటరా అనేది కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే దాని మీద పేరు ఊరు లాంటివి ఏమీ కూడా లేవు. కానీ ఆశ్చర్యం, ఇవాళ కౌంటింగ్ సెంటర్లో కడప కౌంటింగ్ సెంటర్లో దొరికిన ఈ స్లిప్ని టీడీపీ కార్యకర్తలంతా కూడా ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు. దాని మీద మనం ఇప్పుడు చూపిస్తున్నది మృదుల బొప్పన ఉప్పలపాటి అనే ఒక టీడీపీ మహిళా కార్యకర్త ఆవిడ పోస్ట్ చేశారు. పోస్ట్ చేసి ఓటుతో పాటు పులివెందుల ఓటర్ చూపిన కృతజ్ఞత చూసి కౌంటింగ్ అధికారుల ఆశ్చర్యం, థ్యాంక్స్ నారా లోకేష్, థ్యాంక్స్ నారా చంద్రబాబు నాయుడు, థ్యాంక్స్ యూ కోయ ప్రవీణ్ అంటూ డిఐజీ కోయ ప్రవీణ్ కూడా టీడీపీ శ్రేణులు ధన్యవాదాలు చెప్తూ ఈ స్లిప్ని అక్కడ ఆన్ స్క్రీన్ మీద ఆ సోషల్ మీడియా మీద ప్రొజెక్ట్ చేశారు. అక్కడ పోస్ట్ చేసిన ఆ స్లిప్ని బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా మనం టెలికాస్ట్ చేస్తూ ఉన్నాము. ఒక ఓటర్ పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేసిన ఒక ఓటర్, బహుశా అది టీడీపీ ఓటర్ అయి ఉండొచ్చు, టీడీపీకి ఓటేసిన ఓటర్ అయి ఉండొచ్చు. ఆ ఓటర్ ఒక వైట్ పేపర్ మీద ఒక స్లిప్ మీద 30 సంవత్సరాల తర్వాత ఓటు వేశాను, అందరికీ దండాలు అని రాసి ఆ స్లిప్ని తాను ఓటు వేసిన బ్యాలెట్ పత్రంలో చుట్టి లోపల బాక్సులో వేశారు. దాన్ని వాళ్ళు ఓపెన్ చేసిన సందర్భంలో ఓట్ల ఏదైతే అధికారులు సిబ్బంది ఆ ఓట్లన్నిటి కూడా లెక్కబెట్టే సందర్భంలో వన్ ఆఫ్ ది బ్యాలెట్లో కనిపించిన ఈ స్లిప్ను చూసి దాన్ని బయటికి రిలీజ్ చేసినట్టున్నారు. 30 సంవత్సరాల తర్వాత ఓటు వేశాను, అందరికీ దండాలు అంటూ. అంటే పులివెందుల జడ్పీటీసీ స్థానంలో కావచ్చు, లోకల్ బాడీ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు, ఎమ్మెల్యే ఎన్నికల్లో కావచ్చు, బహుశా ఏ రకమైన సిచ్యువేషన్ ఉంటుంది, ఓటర్లు వచ్చి ఓటు వేసే అవకాశం కూడా ఉండేది కాదు. అది కేవలం గత 15 ఏళ్ల నుంచి కాదు, అంతకుముందు 30 ఏళ్ల నుంచి కూడా ఓటర్లకు ఓటు వేసే అవకాశం ఉండేది కాదు అనేది ఈ స్లిప్ను బట్టి కొంత మనకి అర్థమవుతోంది. సో దీన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే సోషల్ మీడియాలో విపరీతంగా రన్ చేస్తూ ఉన్నారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత యథావిధిగా పులివెందుల విజయం ఆల్రెడీ వచ్చేసింది,
ఒంటిమిట్ట రిజల్ట్ ఏంటి? ఒంటిమిట్టలో ఇప్పటికే టీడీపీ దూసుకుపోతోంది. మరి